If we add 1 to numerator and subtract 1 from denominator, a fraction reduces to 1. It becomes 1 by 2 if we only add 1 to the denominator. What is the fraction అంటున్నాడు. అది ఏమన్నాడంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, సో న్యూమరేటర్ కి 1 యాడ్ చేసి డినామినేటర్ కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అది రెడ్యూసెస్ టు 1 అంట, అంటే 1 కి ఈక్వల్ అవుతుందంట. అలా కాకుండా అదే ఫ్రాక్షన్ ని డినామినేటర్ కి 1 గాని యాడ్ చేసినట్లయితే అది ఏమవుతుందంట 1/2 అవుతుందని చెప్పేసి అంటున్నాడు అన్న. సో వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ అని అడుగుతున్నాడు. సో నేను లెట్ ద ఫ్రాక్షన్ బి, నేను ఆ ఫ్రాక్షన్ ఏమనుకుంటున్నానంటే లెట్ ద ఫ్రాక్షన్ బి x/y అని అనుకుంటాను. నాకు ఏమొచ్చిందన్న, సో x/y నేను +1 ఇక్కడ డినామినేటర్ లో -1 చేస్తే ఇది ఈక్వల్ టు 1 అయింది అంటున్నా. ఇంకోటి ఏమన్నారా, సో x/y ఉన్న డినామినేటర్ కి 1 యాడ్ చేస్తే ఈ రేషియో అనేది ఏమొచ్చిందంటే ఈ రేషియో ఏమొచ్చిందంట 1/2 వచ్చింది అంటున్నా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, x/y ఏంటి అని అడుగుతున్నాడు అన్న. సో చూద్దాం ఒకసారి. మనం దీనికి ఏం చేస్తారంటే 1 అంటే ఏంటన్నా 1/1 కదా, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా, అంటే x + 1 ఈక్వల్ టు y - 1 అన్న. ఈ -1 ని ఇటువైపు తీసుకొచ్చేయండి, +1 అవుతుంది. ఈ x ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి, అంటే y - x ఈక్వల్ టు 1 + 1 అన్న. అంటే y - x ఈక్వల్ టు ఏంటన్నా 2 అన్న. ఇది గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవద్దు, అలా ఉంచండి. నెక్స్ట్ చూద్దాం, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అన్న. సో 2 × x అన్న, సో 2x ఈక్వల్ టు y + 1 రా. ఈ y ని ఇటువైపు తీసుకొచ్చేయండి, 2x - y ఈక్వల్ టు 1 అన్న. అలాగే చూడండి, y - x ఈక్వల్ టు 2 కదా, సో y ఈక్వల్ టు 2 + x అవుతుందా, అంటే -x ని ఇటువైపు తీసుకెళ్ళండి, +x అయింది, అంటే y ప్లేస్ లో 2 + x వేయొచ్చు కదా. ఈ y ప్లేస్ లో నేను 2 + x వేసేస్తాను రా, అంటే 2x - of 2 + x ఈక్వల్ టు 1 అన్న. సో 2x - 2 - x ఈక్వల్ టు 1 రా. ఈ మైనస్ అయితే ఏమవుతుందన్నా +2 అవుతుందిరా. ఈ 2x లో నుంచి -x తీస్తే x అన్న, x ఈక్వల్ టు ఏంటన్నా 1 + 2 అన్న, అంటే x ఈక్వల్ టు ఏంట్రా 3 రా. సరిపోయినా, x ఈక్వల్ టు 3 అన్న. మరి y ఈక్వల్ టు ఏమవుతుందా, y ఈక్వల్ టు 2 + 3 అన్న, అంటే y ఈక్వల్ టు ఏంట్రా 5 అన్న. మరి మనకు రేషియో ఏమవుతుందా అంటే ఈ రేషియో ఏమవుతుంది x/y అంటే 3/5 అన్న, అంతే.